హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి చిన్న కథ చెప్పుకుందాం. చిట్టి కథ, ముసలి కోతి. నర్మదా నది ఒడ్డున సేబు పండు చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉండేది. నర్మదా నది లోపల ఉన్న ఒక చిన్న దీవిలో ఒక ముసలి తన భార్యతో కాపురం చేస్తూ ఉండేది. ముసలి ప్రతిరోజు సాయంకాలం నది ఒడ్డుకు వచ్చి ఇసుక తనులపైన హాయిగా పడుకొని రాత్రి కాగానే తన ఇంటికి వెళ్ళిపోయేది. కొంతకాలానికి కోతి ముసలి ఆప్తమిత్రులయ్యారు. ఇద్దరూ సాయంకాలం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలం గడిపేవారు. ఇది ఇలా ఉండగా కొన్నాళ్లకు కోతి ఉంటున్న చెట్లకి పండ్లు కాశాయి. కోతి ప్రతిరోజు 2 పండ్లను తన మిత్రుడికి ఇచ్చేది. అవి చాలా రుచికరంగా ఉండేవి. ఒకరోజు ముసలి, మిత్రమా, నీవు నాకు ఇస్తున్న పండ్లు చాలా రుచికరంగా ఉన్నాయి. ఈ పండ్లు నా భార్యకి ఇవ్వాలని ఉన్నది అన్నది. అందుకు కోతి అదే మహాభాగ్యం అని కొన్ని పండ్లు తెచ్చి ఇచ్చింది. ముసలి ఆ పండ్లు తీసుకొని తన భార్యకి ఇచ్చింది. వాటిని తిని, ఈ పండ్లు చాలా రుచికరంగా ఉన్నాయి, మీకు ఎవరిచ్చారు అని అడిగింది. నది ఒడ్డున ఉన్న చెట్టు మీద ఒక కోతి నివసిస్తూ ఉంది. ఆ కోతి నేను ఆప్తమిత్రులం, అతను ఇచ్చాడు అని ముసలి చెప్పింది. అయితే ఆ కోతి ఈ పండ్లు ప్రతినిత్యము తింటూ ఉంటుంది కదా, కనుక ఆ కోతి గుండెకాయ ఈ పండ్ల రసంతో నిండి ఉంటుంది. నాకు ఆ కోతి గుండెకాయ కావాలి అని అడిగింది ముసలి భార్య. ఆ ముసలి భర్తకి ఆశ్చర్యం వేసింది. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కదా, అతడికి ద్రోహం ఎలా తలపెట్టను అని తన భార్యతో చెప్పాడు. కానీ ఆమె మొండు పట్టింది. నాకు ఆ కోతి గుండెకాయ తెచ్చి ఇవ్వకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించింది. ముసలికి మరో మార్గం కనిపించలేదు. సరే, తీసుకొస్తాను అని మాట ఇచ్చాడు. మరుసటి రోజు సాయంకాలం కోతిని కలుసుకొని, మిత్రమా, నా భార్య నీవు ఇచ్చిన పండ్లను తిని చాలా సంతోషించింది. నిన్ను మా ఇంటికి ఆహ్వానించి ఒక పూట విందు భోజనం పెట్టాలని ఉంది. నీవు రేపు మా ఇంటికి రావాలి అని కోరింది. నాకు రావడానికి ఏ అభ్యంతరం లేదు, కానీ నాకు ఈత రాదు. నీ ద్వీపానికి ఎలా రావడం అని అడిగింది కోతి. అదేమీ సమస్య కాదు, నీవు నా వీపు మీద కూర్చో, నేను తీసుకువెళ్తాను అంది ముసలి. మరుసటి రోజు కోతి ముసలి వీపు మీద ఎక్కి ప్రయాణమైంది. నది మధ్యకు చేరుకున్నారు. ముసలి తన మిత్రుడికి తాను చేయబోతున్న మోసం గురించి చెప్పాలని అనుకుంది. ముసలి కన్నీరు కారుస్తూ తన భార్య కోరికను తెలిపింది. కోతికి గుండె ఆగినట్టు అయింది. కోతి కంగారు పడకుండా అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించింది. ముసలితో, మిత్రమా, ఎందుకు అంత కంగారు? నాకు 2 గుండెకాయలు ఉన్నాయి. ఒక దానిని చెట్లో రహస్యంగా దాచిపెట్టాను. దానిని నీకు ఇస్తాను. నీ సమస్య తీరుతుంది, నా ప్రాణము దక్కుతుంది అని కోతి చెప్పింది. ముసలి చాలా సంతోషించింది. అలాగైతే మనం నది ఒడ్డుకు వెళ్ళి ఆ గుండెకాయ తీసుకొద్దాం అని చెప్పింది. ముసలి, కోతి నది ఒడ్డుకి చేరుకున్నాయి. కోతి గంతులు వేస్తూ చెట్టుపైకి వెళ్ళి కూర్చుంది. మిత్రమా, ఎక్కడైనా నీ వంటి అమాయకుడు ఉంటారా? ఎవరికైనా 2 గుండెకాయలు ఉంటాయా? మిత్రదోహి, ఈ రోజు నుండి మన స్నేహానికి టాటా అంటూ కిచకిచా నవ్వింది. నిరాశతో ముసలి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు తెలిసే ఉంటుంది. నేను కొత్తగా ఏం చెప్పలేదు. చిన్నప్పుడు ఇలాంటి కథలు చాలా చెప్పుకున్నాం. ఈ కథ కనుక మీకు తెలుసుంటే నాకు తెలుసని ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.